నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు ఈరోజు ఉదయం విశాలాక్షి 15వ వార్షికోత్సవ సభ మరియు సముద్రం అనేటువంటి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని విశాలాక్షి సాహిత్య మాస పత్రిక వ్యవస్థాపకులు కోసూరు రత్నం సంపాదకులు ఈతకోటి సుబ్బారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా 25 కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు హాజరయ్యారు। ముఖ్య అతిథులుగా శీల సుభద్రాదేవి, గౌరవ అతిథిగా రామిరెడ్డి, విశిష్ట అతిథిగా ఆనం వెంకట రమణారెడ్డి, ఆత్మీయ అతిథులుగా అన్నపూర్ణ, గోవిందరాజులు, శకుంతలాదేవి, 25 కళా సంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు, హెచ్ఆర్ ఫోటోగ్రఫీ హరినాథ్ రెడ్డి, బంధుమిత్రులు, రచయితలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది। ఒక ఇంటికి లేకపోయాడు, ఈ పక్కింటి ఆయన అందులో సొగం తీసి ఆ ఇంటికి ఇస్తున్నాడు। చూసారా దానం అంటే, చూసారా మనసు తనకు వచ్చిన అన్నంలో సగం ఆయనకి లేదు కానీ ఆ పక్కకి ఇచ్చేది ఆ మనసు కావాలి కానీ డబ్బు కాదు పెద్దాలి। దేవుడు అన్నీ చూసుకుంటాడు, ఎక్కడ పుట్టాలి, ఎక్కడ కాలి, ఏమి తినాలి। మీరు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు, విద్యల నుంచి వచ్చేది ఈరోజు మీకు ఇక్కడ అవకాశం మాట్లాడింది కనిపించాలి, ఈ నెల్లూరులో భోజనం చేయాలి అంటే అదంతా దేవుడు రాసింది। మీరు ఎక్కడో రాష్ట్రాల నుంచి వచ్చింది, జిల్లా నుంచి వచ్చింది, మీరు ఇచ్చిన భోజనం చేయడం అంటే ఆ బియ్యం కింద పండేటప్పుడే మీ పేరు రాస్తుంది, డబ్బు ప్రింట్ అయ్యేటప్పుడే మీ పేరు రాస్తుంది। అవి మనకు చెందుతుంది, ఆవేశపడబడ్డా బాధపడబడ్డా ఎంత ఉంటే మేము సైకిల్ తిరిగాం, తర్వాత స్ఫోట వచ్చింది, కారు వచ్చింది, దేవుడు ఇస్తున్నాడు కానీ మన వృత్తిని మన దేవాలయంగా పూజించాం। పత్రిక 15వ వార్షికోత్సవానికి వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ జిల్లాల నుంచి కవులు రచయితలు వచ్చారు। అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు। కోసూరు రత్నం గారు ఒక ఆశయంతో ఆ వృద్ధుల ఆశయం వెళ్ళడం కానీ, అలాగే ఒక మాసపత్రిక స్థాపించి 15 సంవత్సరాల్లో సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి అంటే మనలో ఉన్న భావాలు ఎదుటివాడికి ఎలా తీయాలంటే పత్రిక, ఆ పత్రిక నడపడం అంటే చాలా కష్టం। ఎందుకంటే అనేక పత్రికలు గరుబాటు లేక చేసిన పరిస్థితుల్లో సమాజానికి నేనంటూ ఒక మెసేజ్ ఇవ్వాలని కోసూరు రత్నం గారు, సంపాదకులు ఈతకోటి సుబ్బారావు గారు వారు ఒక ఆశయంతో స్థాపించి సమాజం ఇచ్చారు। విశాలాక్షి మాసపత్రిక చదవని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నెలకి రాకపోతే కూడా ఏంటనే రాజీ పడివేస్తుంది। దాంట్లో అర్థాలు సమాజానికి ఒక మెసేజ్, ఒక ప్రేమ, అభిమానం, సమాజంలో తల్లిదండ్రుల నిర్మాణం, ఉమ్మడి కుటుంబాలు, మన భారతీయ సంస్కృతి, సమాజంలో మనిషి ఎలా ఉండాలి అనే భావనలో కలిగించే మాసపత్రిక। ఆ మాసపత్రిక ఈరోజు నేను అతిథిగా రావడం చాలా సంతోషపడతాను। ఈ కోసూరు రత్నం గారు ఎదుర్కొంటూ కృషి ఆచరిస్తూ దానికి పెద్దలు మన డాక్టర్ గారు, డిప్యూటీ కలెక్టర్ గారు అందరూ కూడా నెక్స్ట్ రామిరెడ్డి గారు, కాబట్టి మీరందరూ కూడా సమాజానికి ఒక పత్రికను ప్రోత్సహించి దానికి కొంచెం సపోర్ట్ చేయాలని కోరుకుంటూ రాబో రోజుల్లో మాసపత్రిక మరింత అభివృద్ధి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం। నా పక్కన నా కోసూరు రత్నం గారు సామాన్య ఉద్యోగిగా నాకు పరిచయం। ఒక పిల్లవాళ్ళు అట్లాంటి వాళ్ళు ఏదైనా ఘనకార్యాలు సాధించారంటే అర్థం ఉంటుంది, దానికి అవకాశం ఉంటుంది, ఆర్థిక సహాయం ఉంటుంది, కానీ ఏమీ చేతిలో లేకుండానే కోసూరు రత్నం గారు నా దగ్గరికి వచ్చి ఎప్పుడు తలుపున మెరిచిందో ఆయన బ్రెయిన్లో వృద్ధులను కాపాడాలా అనే విషయం, నేను వృద్ధాశ్రమం పెడుతున్నానమ్మా అన్నప్పుడు ఇంత పెద్ద యాగాన్ని రత్నం గారు చేయగలగాలని అనుకున్నాను। కానీ ఆ యాగమే కాకుండా ఇంకో రోజు వచ్చి మళ్ళా నేను విశాలాక్షి అనే పత్రిక పెడుతున్నాను చెప్పాను, చెప్పి ఏదో నా కథ అంతే చెప్పిన పత్రికని నడపడం అనేది చిన్న విషయం। ఈ రెండు పెద్ద విషయాన్ని ఆయన సాధించారు అంటే ఆయనలో ఉండే కృషి, పట్టుదల, గాఢమైన కోరిక ఇవన్నీ కలిసి అతన్ని ఇంత ఎత్తులో నిలబెట్టాయి। నాకు చాలా సంతోషం। మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.